మహారాష్ట్రలో నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మజ్లిస్ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదైన నాటి నుంచి 25 రోజుల పాటు ఆమె పరారీలో ఉన్న సమయంలో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని కూల్చివేయడానికి అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఔరంగాబాద్లోని ఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్ నిందితురాలికి ఆశ్రయం ఇచ్చినట్టు మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. కార్పొరేటర్ తన ఇంటిని, కార్యాలయాన్ని గతంలో అక్రమంగా నిర్మించినట్టు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ విషయంపై స్పష్టతనివ్వాల్సిందిగా ఇప్పటికే ఆయనకు నోటీసులు పంపినట్టు వారు వెల్లడించారు. వీటికి సంతృప్తికర సమాధానం రాకపోతే ఆ రెండింటినీ కూల్చివేస్తామని మేయర్ సమీర్ రాజుర్కర్ వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు రుజువైతే మతిన్ పటేల్ తన కార్పొరేటర్ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిదా ఖాన్కు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా ఎంఐఎం నేత ఇమ్తియాజ్ జలీల్ మతిన్ పటేల్పై ఒత్తిడి తెచ్చినట్టు ఇటీవల మహారాష్ట్ర మంత్రి సంజయ్ ఆరోపించారు. ఆమెకు, ఆమె కుటుంబానికి ఆశ్రయం కల్పించిన వారిపై కూడా సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. దీంతో పోలీసులకు నిదా ఖాన్ ఆచూకీ లభ్యమైంది. దీంతో ఛత్రపతి సంభాజీ నగర్లోని కార్పొరేటర్ నివాసంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.